ఉదయకాల సమయంలో మరి మన ఆరాధన కొరకు లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు ఇవి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. అందరం కలిసి మళ్ళీ ఇంకొకసారి చదువుకుందాం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుటని వారితో చెప్పెను. మరి మన క్రైస్తవ జీవితంలో మనం అనేక అనుభవాల గుండా వెళ్తా ఉంటాం. కొన్ని అనుభవాలు మనకు సంతోషాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, కొన్ని అనుభవాలు దుఃఖాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అయితే మనకు అతి సంతోషంగా కలగజేసే అనుభవాలు ఎప్పుడు వస్తాయంటే మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినప్పుడు కదా. మనకు చాలా ఆనందం అవుతుంది. దేవుడు నిజంగా నా ప్రార్థనలు నిజంగా ఆయన విన్నాడా, నా ప్రార్థనలు ఆయన అంగీకరించి నాకు జవాబు ఇచ్చాడా అన్నది మనం చూసినప్పుడు మనకు చాలా ఆనందం వేస్తుంటుంది. అంతేకాకుండా మరి మనం ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైనా ఆత్మీయ విజయాన్ని పొందుకున్నప్పుడు కూడా మనకు ఇటువంటి సంతోషమైనటువంటి ఆనందాన్ని కలగజేసేదిగా ఉంటుంది. ఇటువంటి ఒక అనుభవం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు వారు 72 మంది శిష్యులను ఆయన ఆయా స్థలాలకు పంపిస్తాడు. అక్కడికి పంపించినప్పుడు వారిని పరిచర్య కొరకు పంపించినప్పుడు వారు ఆ పరిచర్య చేసి తిరిగి వచ్చి ఆయనకు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, దేవా మరి నీ నామంలో మేము అద్భుతాలు చేశాం, నీ నామంలో మరి దయ్యాలు కూడా మాకు లోబడిచున్నవి, అవి మా మాట విన్నవని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు దానికి ప్రత్యుత్తరంగా ఈ మాట చెప్పాడు. దయ్యాలు మీకు లోబడుతున్నవని సంతోషింపక మీ పేర్లు జీవ గ్రంథంలో పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. అంటే యేసుక్రీస్తు వారు చెప్పే ఆలోచన ఏంటంటే, ఇక్కడ మనకు మన క్రైస్తవ జీవితంలో అతి సంతోషకరమైనటువంటి విషయం ఏదైనా ఉండాలంటే అది మన పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. మనం చాలా అనుభవించవచ్చు, కానీ దీన్ని మించినటువంటి సంతోషం ఇంకొకటి ఉండకూడదు. ఎందుకు అనంటే మరి ఇక్కడ చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం కదా. మరి ఈ పరలోకమందు ఎవరు రాస్తారు ఈ పేర్లు అని అంటే మన కొద్దిసేపు దాని గురించి మనం ఆలోచిద్దాం. అయితే చాలా మంది కూడా ఈ దినాల్లో క్రైస్తవులు అని చెప్పుకుంటూ నకిలీ క్రైస్తవులుగా ఉంటున్నారు. కొంతమంది గురించి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా చెప్పాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామము వలన ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎంత భయంకరమైనటువంటి మాట కదా. వారు క్రైస్తవ జీవితం అంతా కూడా మరి వారంతా బ్రతికి ఎన్నో అద్భుతాలు చేసినారు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినారు. కానీ ఆ దినమున యేసుక్రీస్తు వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఎరగను. అయితే దేవుడు నిజంగా మరి ఉదయకాల సమయంలో నువ్వు ఎవరో ఎరిగినాడా? మరి అది మనం గుర్తించాలి. ఈ దేవుడు ఎవరిని ఎరుగుతాడు అని అంటే, మరి ఆయన రక్తంలో మరి మన పాపములు మనం కడుక్కున్నప్పుడు ఆయన ఎరిగేవాడుగా ఉంటున్నారు. మనం ఎన్నో చేయొచ్చు, మనం ప్రతి సండే కూడా మనం చర్చికి రావచ్చు, కానీ మన పేర్లు మనం ఆ జీవ గ్రంథమందు లేకపోతే గనక మనం ఎన్ని గొప్ప కార్యాలు మన మినిస్ట్రీలో చేసినప్పటికీ ఆ రోజు ఆ పరలోకంలో దేవుడు ఒక రోజు ఏమంటే, మీరు ఎవరో నాకు తెలియదు. ఎంత భయంకరం కదా. మరి ఒకరోజు మరి అది జరగబోతుంది. అందుకోసమే మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు ఇస్తున్నటువంటి తలంపు ఏంటంటే, మరి మన పేర్లు జీవ గ్రంథమందు రాబడి ఉన్నాయా అంటే, మరి రక్షింపబడిన ఒకవేళ మన రక్షణ నిజమవుతే మరి మనం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంతేకాదు ఈ కొన్ని గ్రంథాల గురించి బైబిల్లో రాయబడ్డాయి. అందులో ఒక గ్రంథం ఏంటంటే జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడ్డాయంటే, ప్రపంచం మొదలుకొని ఇంత మట్టుకు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరించిన వారి పేర్లు అందరి పేర్లు కూడా ఈ జీవ గ్రంథం అందు వ్రాయబడి ఉన్నాయి. అందులో మన పేరు ఉండాలి తప్పకుండా. ఉంటే మనం దేవుణ్ణి ఉదయకాల సమయంలో మనం ఆరాధించాలి. అయితే ఒక రోజు రాబోతుంది, మరి
యోహాను భక్తుడు మరి దర్శనమందు ఈ విషయాలు చూసి ప్రకటన గ్రంథంలో మరి ఈ గ్రంథాలు విప్పబడినప్పుడు ఏమవుతుందన్న విషయాల్ని కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 20:11. మరియు ధవలమైన మహాసింహాసమును దాని యందు ఆసీనుడైన యొక్కరిని చూచితిని. భూమి ఆకాశములో ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోట కనబడకపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనమును ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడును. ఒకరోజు తీర్పు ఉండబోతుంది. ఆ తీర్పు భయంకరమైనటువంటిది. ఎందుకంటే అది దేవాది దేవుడు ఆ రోజు మరి ఆయన సన్నిధిలో భూమి ఆకాశాలు కూడా నిలబడవంట. ఆ రోజు జీవ గ్రంథాలు తెరవబడతాయి. ఆ రోజు అందరి పేర్లు చదవబడతారు. ఎవరి పేర్లు అయితే దాంట్లో ఉండవు వారు ఎక్కడికి పంపబడుతున్నారంట? అగ్ని గుండంలో మరి వారు వెళ్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి అది ఎంతో భయంకరమైనటువంటి విషయం. ఇది దర్శనం ద్వారా మరి యోహాను భక్తుడు ఈ విషయాలను చూసి మనకు రాస్తా ఉన్నాడు. అయితే మరి ఈ గ్రంథంలో మన పేరు ఉంటే మరి మనం సంతోషించాలి. అందుకోసమే మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఏదో గొప్ప కార్యాలు చేశారని సంతోషించకండి, కానీ మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నదన్న ఆలోచన బట్టి మీరు ఎక్కువ సంతోషించాలి, ఎక్కువ దాన్ని బట్టి మనం ఆరాధించాలి. లేకపోతే గనక మరి మనం ఆయనకు మరి నిత్యత్వంలో ఆయనకు మనం వేరుగానే ఉంటాం. మనకి ఇంకా పశ్చాత్తాపడడానికి కూడా మనకు అవకాశం ఉండదు. ఈ భూమి మీదనే ఉన్నప్పుడు మనం రక్షణ పొందొచ్చు, కానీ చనిపోయిన తర్వాత మనకు రక్షణ అనేది ఉండదు. ఆ దినమందు గ్రంథాలు విప్పబడతాయి. ఆ గ్రంథంలో మన పేరు లేనట్టయితే గనక మరి మనం ఫర్ ఎవర్ నిత్యత్వంలో మనం దేవుడికి సపరేట్గా ఉంటాం. అది ఎంతో భయంకరమైనటువంటి సత్యం. అంతేకాకుండా మరి 21వ వచనంలో మరి ఒకవేళ మన గ్రంథాలు గనక మన పేర్లు గనక గ్రంథంలో ఉంటే గనక 21వ వచనం 4వ దాంట్లో చూస్తే గనక మరి అక్కడ 21:3 అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇది రక్షింపబడినటువంటి వారి యొక్క అనుభవం. పరలోకమందు మరి మనం ఏం చేస్తున్నామంటే అది పరలోకం ఎందుకు మనకు ఎక్కువ సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుందంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అక్కడ దేవుడు వారి మధ్యలో ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంది. దాన్ని బట్టి ఆనందం. పరలోకంలో బంగారు వీధులు ఉన్నాయనో లేకపోతే గొప్ప బంగ్లాలు ఉన్నాయనో దాన్ని బట్టి మనం సంతోషించకూడదు, కానీ పరలోకంలో దేవుని సన్నిధి ఉంటుంది. పరలోకంలో దేవుడు వారి మధ్యలో మరి విశ్వాసుల మధ్యలో ఉంటాడు కాబట్టి పరలోకం చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కదా. అంతేకాదు కానీ మరి మనం ఈ జీవితంలో వెళ్తున్నప్పుడు చాలా దుఃఖకరమైనటువంటి విషయాలు మనం అనుభవిస్తూ ఉంటాం. మన ప్రతి దినం కూడా సంతోషంగా ఉండదు. ఎన్నో వెళ్తున్నప్పుడు చాలా విషయాలు మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆరోగ్య మరి సమస్యలు ఉంటాయి. అంతేకాకుండా మరి ఆర్థిక సమస్యలు, మరి రిలేషన్షిప్స్ లో గొడవలు, ఇవన్నీ మనం వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు ఏం కలుగజేసేవిగా ఉంటున్నాయంటే కొన్నిసార్లు దుఃఖాన్ని కలుగజేసేవిగా ఉంటున్నాయి. లేకపోతే మనం కన్నీటి మరి ఎవరు చెప్పుకోలేనటువంటి బాధలు కూడా మనం వెళ్తా ఉంటాం. కానీ ఒక రోజు వస్తుంది ఆ పరలోకంలో ఇవన్నీ కూడా ఉండవు. ఆయనతో పాటు మనం ఉంటాం. అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అక్కడ ఆయన మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేను. అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు. కానీ ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, కానీ పరలోకంలో ఇవేమి కూడా ఉండవు. అందుకోసమే మరి దీన్ని బట్టి మరి యేసుక్రీస్తు వారు మరి శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దయ్యాలు మీకు లోబడుతున్నావన్న అద్భుతాలు మీరు చేసినారని దాన్ని బట్టి సంతోషించకండి, కానీ మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినాయని మరి మీరు సంతోషించండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఉదయకాల సమయంలో మరి మీరు రక్షణ పొందితే గనక, అది నిజమవుతే గనక అది వ్యక్తిగతమైనటువంటి అనుభవం, అది మీకు తెలుసు. అది మీరు పొందినట్టు అవుతే మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది.
అది ఎప్పటికో ఇంకా అది ఫ్యూచర్ లో జరిగే పని కాదు. మన రక్షణ నిజమవుతే అది ఆల్రెడీ వ్రాయబడి ఉంది. దాన్ని బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఏం చేయాలంటే దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎంతో గొప్ప విషయం. దాన్ని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఎందుకంటే ఈ మధ్యలో సెన్సెస్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మరి ఒక సిటిజన్షిప్ రావాలంటే మనం కొన్ని కార్యాలు చేస్తే మనకు సిటిజన్షిప్ రావచ్చేమో ఒక కంట్రీలో, కానీ పరలోకంలో అటువంటి అవకాశం లేదు. ఎవరు కూడా దేవుణ్ణి ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఆయన ఎదుట నిల్చున్నప్పుడు మరి మన పేరు దాంట్లో ఉందా లేదన్నది ఇంపార్టెంట్. ఆ పేరు దేవుడు మాత్రమే రాయగలడు. ఒకవేళ మీ పేరు దాంట్లో రాసినటువంటి అనుభవం లేకపోతే ఆ నిశ్చయత మీకుంటే కనుక ఈ ఉదయకాల సమయంలో మీరు కొద్ది సమయం తీసుకొని దేవుణ్ణి ఆరాధించండి. మరి మన కొద్ది నిమిషాలని కొద్ది మంది ఉన్నాం కాబట్టి వీలైనంత మటుకు చాలా మంది ఆరాధించాలని కోరుతున్నాను. ఈ సమయాన్ని మరి ఆరాధన మనం చేద్దాం.